ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం మనం కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 5 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇప్పుడు 5 గరిటెల నూనె వేసుకోవాలి. పావు కేజీ కూరకి 5 గరిటెల నూనె వేసుకోవాలి. ఈ 5 వేసేయమంటారా? 5 గరిటెల నూనె వేసుకొని నిండా ఉంది కదా దగ్గర పావు మరి నిండా ఇవ్వట్లేవు అంత ఒలిపోయేటట్టు. ఇలా అయితే 2 గరిటెలు చాలేమో. సగమే వేస్తున్నా. 3 గరిటెలు. ఇంకో గరిటె చాలు, 4 గరిటెలు చాలు. ఇంత నూనె వాడకూడదు. మటన్లో వెయ్యాలి కదా, టేస్ట్ రాదు నీకు. 4 గరిటెలు నూనె వేసుకున్నా. 4 అర్ధ గరిటె, పావు గరిటె నూనె వేసుకున్నా. 4. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని పావు కేజీ మటన్కి ఇలా చీల్చుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ కడుక్కోవాలి. ఉప్పు కొంచెం వేసుకున్నాము, మళ్ళీ కావాలంటే తర్వాత మళ్ళీ వేసి 2 సార్లు అందులో కాస్త ఉప్పు పసుపు వేసి బాగా పిసుక్కొని కడుక్కోవాలి. కడిగేసిన తర్వాత అది ఈ కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత నీరు వచ్చాక నీరంతా ఎగిరిపోయే వరకు ఉంచాలి. అంతే. ఇప్పుడు మటన్ వేసుకున్నాక ఉప్పు వేసుకుంటాము. ఉప్పు వేసుకున్నాక ఇలా నీళ్ళు వస్తే నీళ్ళంతా ఎగిరే వరకు ఉంచుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇప్పుడు మటన్ వేసుకున్నాము. మటన్లో ఉన్న నీళ్ళు ఎగిరే వరకు ఉంచుకోవాలి. నీళ్ళు ఎగిరాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో చెక్క, ఇమిసరి, లవంగం, 3 యాలక్కాయలు, ఒక చెక్క, ఎన్ని లవంగాలు, ఒక 4 లవంగాలు, ఇది ఆ పువ్వు ఆరెంజ్ పువ్వు, కొంచెం సోంపు, ఇంకా ఇందులో వచ్చేసి కొంచెం అల్లము వెల్లుల్లిపాయ తక్కువ వేసుకున్నాము, అల్లం ఎక్కువ వేసాము, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఈ గరం మసాలా ఇవన్నీ ఇందులో వేసేసి పేస్ట్ పట్టుకొని ఇప్పుడు ఎగిరిన మటన్లో వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. పెట్టుకున్న పేస్ట్ ఆల్రెడీ వేసేసాను. పట్టుకున్న పేస్ట్ ఆల్రెడీ వేసాను అందులో. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో కుక్కర్లో వేసేసి కలిపాను. కొంచెం వాటర్ వేసుకొని మగ్గాలి. పేస్ట్ మగ్గాలి. మటన్లో వేసాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక అప్పుడు వాటర్ వేయాలి. ఇందాక మనం నీళ్ళు ఎగిరాక అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసుకున్న పేస్ట్ వేసాక నీళ్ళు ఎగిరాక ఫస్ట్ ఆవిడ తీద్దామని నీళ్ళు ఎగిరాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మగ్గిన తర్వాత కారం వేసాము. కారం వేసాక మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచి తర్వాత వాటర్ వేసాము. కారం చూపిద్దామని పెట్టాను, అట్లే పెట్టేసి 1/2 స్పూన్ కారం వేసాము. ఇందులో పావు కిలో మటన్కి 1/2 స్పూన్ కారం వేసాము. ఇప్పుడు కుక్కర్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసాము. గ్లాస్ వాటర్ వేసి కాసేపు ఉన్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అలా 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసి తీసి మళ్ళీ స్టవ్ మీద నీళ్లు కొంచెం ఎగిరే వరకు పెట్టుకున్నాం. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి ఇందాక. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద కొంచెం పెట్టుకొని వేడి చేసుకొని తీసేసుకోవాలి. గ్రేవీ కొంచెం అంతవరకు వచ్చేలాగా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ కర్రీ, రైస్. సో ఇప్పుడు మనం చేసుకున్న మటన్ కర్రీ ఇలా ఉంది. మటన్ కర్రీ, రైస్.